హలో అండి, నమస్తే. ఈరోజు ఈవినింగ్ చేస్తున్న అరటికాయ బజ్జీ అండి. ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇది అరటికాయ బజ్జీకి అండి ఉప్పు నీళ్ళు వేసాను, ఇలా నీట్గా కడిగేసాను. ఇలా పప్పు శనగపిండి అండి, ఇలాగ తగినంత సాల్టు, కొంచెం ఆమ్ వేసుకోవాలండి, అలాగే సోడా కొంచెం వేసుకోవాలండి. పప్పు శనగపిండిలోనండి తగినంత సాల్టు, కొత్త ఆము, పొడిపెప్పురు కట్ట రాదని కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇలా సరిపోద్దండి అరటికాయ బజ్జీకి. ఈ విధంగా సరిపోద్ది. ఇలా ముందుగా ఆయిల్ వస్తున్నానండి, ఇలా వేయాలండి. వేగిపోయినండి, తీసేద్దాం. ఎర్రగా ఇలాగే ఆగాలి. రావాలండి బజ్జీ. చూసారు గారండి అరటికాయ బజ్జీలు ఎలాగేసాను. దీంట్లో చాలా బాగుంటాయి టేస్ట్గా, ఇంట్లో తయారు చేసి. ఈవినింగ్ అవ్వగానే ఏదో తినాలని పెద్ద కదండి, అది ఇంట్లో తయారు చేసి తింటే టేస్ట్గా ఉంటాయండి బయట తినేదానికంట. బయట ఏ ఆయిల్కి వెళ్తుందో చెప్పలేం కదండి. ఇలా పైన నిమ్మకాయ పిండుకొని ఇంకా బాగుంటాయండి. ఇలాగా చాలా బాగుందండి. అరటికాయ బజ్జీలో నిమ్మకాయ వేసుకోండి, ఉల్లిగడ్డ వేసుకోండి, తింటే చాలా బాగుందండి. మీరు కూడా తయారు చేయించుకోండి.